ఎనీవే అక్కడి నుంచి వెళ్ళి బీఆర్ఎస్ నాయకులైనటువంటి గంట రాములు యాదవ్ గారు కూడా మనతోటి ఉన్నారు. బీఆర్సీ నాయకులైనటువంటి ఇక్కడ వారు ప్రస్తుతానికైతే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించింది బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని ఒకసారిగా ఆమోదించింది, దానికి సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఒకసారి దానికి వ్యతిరేకిస్తుంది. కేవలం ఇది ఆమోదయోగ్యం పొందదు పార్లమెంట్లో అని చెప్పుకుంటూ పోతుంది. ఈ విషయంపై మన రాములు యాదవ్ గారి దగ్గర దాం. రాములు యాదవ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటండి? బీఆర్ఎస్ పార్టీ దీనికి అనుకూలంగా వ్యతిరేకమా? నమస్కారం జమీల్ భాయ్. యా ప్లీజ్ సార్, గో హెడ్. డిబేట్ లో పాల్గొన్న అందరికి కూడా నమస్కారం. ఇక్కడ నా దాంట్లో ఫోర్ సైడ్స్ మీ స్క్రీన్ వస్తలేదు జమీల్ భాయ్. ఓకే పీసీఆర్, కెన్ యు చెక్ విత్ మై స్క్రీన్? అండ్ మోర్ ఓవర్ జస్ట్ రామచంద్ర గౌడ్ గారు మీ ఫోన్ ను మ్యూట్ చేసేయండి సార్. రామచంద్ర గౌడ్ గారు ఓకే ఓకే మీ స్క్రీన్ కనబడతలేదని చెప్తున్నా. ఒకటి, మొదటి నుంచి వెళ్ళి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే యొక్క చిత్తశుద్ధి వీరి దగ్గర కనబడతలేదనే మాట మనందరికి కూడా తెలుసు. సరే, ఏ మాట కామాట ఈ రోజు వాళ్ళు ధర్నా చేయడం ఒక రాజకీయ పరమైనటువంటి ఒత్తిడి పెంచడం కోసం అయితే, రెండో అంశం సిన్సియర్ అప్రోచ్ అనేది లేదు అని మనం అనుకోవచ్చు. ఎందుకు సిన్సియర్ అప్రోచ్ లేదు అని అంటే, ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అఖిలపక్షాన్ని తీసుకెళ్లి శాసనసభలో ఆ రోజు అందరు కలిసి ఇనానిమస్ గా తీర్మానం చేసిన రోజు ఏం మాట్లాడినాము? ఇనానిమస్ గా అందరినీ అఖిలపక్షం తీసుకొని మరి ప్రధానమంత్రి గారి టైం తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఈ డిమాండ్ ను అందరం కలిసి అడుగుదాము అని చెప్పి ఆ రోజు శాసనసభలో అందరూ ప్రతిపాదించడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నం ఏది జరగలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రులను పని చెయ్యకున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ విషయాన్ని రిప్రజెంటేషన్ 10 సార్లు రిప్రజెంటేషన్ ఇస్తూ వారిని మరి అభివృద్ధి కార్యక్రమాలలో అడుగుతున్నాడు. కానీ ప్రధానమైనటువంటి 42% హామీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ కు సంబంధించి అన్ని పార్టీలు ఇనానిమస్ గా దీనికి మద్దతు చేసి అసెంబ్లీలో మండలిలో బిల్ పాస్ చేసిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా సిన్సియర్ గా మరి అన్ని పక్షాలను తీసుకెళ్లి ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని కలవాలనే ప్రయత్నం చేయలేదు. రాములు యాదవ్ ఒక్క సెకండ్ అండి, ధర్నా కార్యక్రమాన్ని ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే. పని ఏదైతే చట్టసభలలో ఈ 42% రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదం కోసం కాకుండా ఏదో పోరాడినట్టు ఒక ప్రజల్లో నమ్మించి ప్రజలకు పోరాడినము వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు రావట్లేదు అని చెప్పి ఒక అపవాదం సృష్టించి మరి ఏదైతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నట్టు మాట్లాడడం ఇప్పుడు ఏది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అందరు కూడా మాట్లాడుతున్నారు. మరి ఎందుకు అందరినీ తీసుకెళ్లలేదు అనేది ఒక ప్రశ్న. జమీల్ భాయ్, మీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో ఏ విధంగానైతే ఆ రోజు మాట్లాడిందో ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఇలా హఠాత్తుగా ఒకటేసారి అక్కడికి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా, రాష్ట్రపతి గారిని కలవడము, ఒకే పార్టీ ద్వారా వెళ్ళడము, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంది? రాజకీయ లబ్ధి అని మేము అంటున్నాం. మేము అనే దానిలో ఏం తప్పున్నదో మీరు చెప్పాలి. ఇదే విషయంపై ఒకసారి మనం రాములు యాదవ్ గారు చూసుకున్నట్టయితే డిఎంకి ఎస్పీ శరద్ పవార్ గ్రూప్, అలాగే ఎన్సిపి, అలాగే దానికి సంబంధించి ఎస్పీ కూడా దానికి మద్దతు పలుకుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు ఈ విషయంలో అసెంబ్లీలో ఒకసారి మద్దతు పలికినప్పటికీ ఆ సమన్వయ లోపం కనిపిస్తుందని మీరు చెప్తున్నారు. అయినప్పటికీ ఈరోజు బీసీ 42% రిజర్వేషన్ మీద బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి? 100% 42% రిజర్వేషన్ కి ఏ డయాస్ లో కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పి చెప్పినాం. ఇలా నేను చెప్పడం కాదు, హరీష్ రావు గారు, తర్వాత గంగుల కమలాకర్ గారు ఆ రోజు డిబేట్ లో పాల్గొన్న అందరు కూడా దీనికి మా మద్దతు 100% మేము మద్దతు ఇస్తున్నామని చెప్పినాం. కానీ అందులో అన్ని పక్షాలను కలుపుకొని కేంద్రం 9th షెడ్యూల్లో చేస్తే తప్ప ఈ రిజర్వేషన్ అమలు కాదని కూడా ఆ రోజే చెప్పినాం. ఇలా 2 నెలలు, 3 నెలలు, 4 నెలల తర్వాత మళ్ళీ ధర్నా ఒక్క రాజకీయ పార్టీ నిర్ణయం తీసుకొని పోవడం కాకుండా 4 నెలల ముందు శాసనసభలనే చెప్పడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చకపోతే ఇవి నిలవవు, ఖచ్చితంగా గవర్నర్, రాష్ట్రపతి లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థలన్నీ కూడా 50% దాటిపోతే మేము ఒప్పుకోమని చెప్తారు. రామచంద్ర గౌడ్ గారిని కాంటాక్ట్ చేసేసి వారి ఫోన్ మ్యూట్ చేయండి అని చెప్పండి ఖచ్చితంగా. పిసిఆర్